There we have it, some waves, some thumbs up, and some smiles. బుచ్ విల్మోర్, సునీ విలియమ్స్తో పాటు అమెరికన్ నిక్ హెగ్ రహస్య వ్యోమగామి అలెగ్జాండర్ గోబనోవ్లను మోస్కు వెళ్లిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ అంతరిక్ష నౌక భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయం 3 గంటల సమయంలో ఫ్లోరిడా తీరంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. And splashdown, Crew 9 back on Earth. భూమిపైకి తిరిగి వచ్చే సమయంలో 2000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను తట్టుకొని నిలిచిన ఫ్రీడమ్ అనే వ్యోమ నౌక సముద్రంలో అలలపై తేలుతుండగా సిబ్బంది ఆనందంతో కేరింతలు కొట్టారు. They are on board that recovery vessel that you see there in the background. We can now ఆ తర్వాత తక్షణ భద్రతా తనిఖీల కోసం ఫాస్ట్ బోట్లు క్యాప్సూల్ వద్దకు చేరుకున్నాయి. ఇక ఆ తర్వాత రికవరీ నౌక సిబ్బందిని హ్యూస్టన్ కు తరలించాయి. 45 రోజుల పునరావాస కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ఫ్లోరిడా తీరంలో వ్యోమగాములతో కూడిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ ఫ్రీడమ్ సముద్రంలో దిగగానే డాల్ఫిన్స్ స్వాగతం పలికాయి. ఆ సమయంలో డాల్ఫిన్లు వ్యోమ నౌక చుట్టూ తిరుగుతూ కనిపించాయి. రికవరీ బృందాలు సిబ్బందిని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తుండగా సముద్రపు జంతువులు క్యాప్సూల్ను చుట్టుముట్టిన దృశ్యాలు వీడియోలో కనిపించాయి. అంతరిక్షం నుంచి తిరిగి వస్తున్న వ్యోమగాములకు ఈ దృశ్యాలు ఊహించని అనుభూతిని అందించాయి. It's going to take about 30 minutes for the recovery team to make their way over to Nick, Sunny, Butch. ఇదిలా ఉంటే దాదాపు 9 నెలల తర్వాత అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ త్వరలో భారత్కు రానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె బంధువు ఒకరు ఈ విషయాన్ని ప్రకటించారు. Looks like we're getting our next crew member here. That is none other than Sunny Williams. సునీత సురక్షితంగా భూమిపై అడుగు పెట్టడం వల్ల గుజరాత్లోని పూర్వీకులు ఆమె బంధువులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సునీత బంధువులు ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఆమె త్వరలోనే భారత్కు వస్తుందని తెలిపారు. దాదాపు 9 నెలల తర్వాత భూమి మీదకు తిరిగి వచ్చిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ యావత్తు ప్రపంచం స్వాగతం పలుకుతోంది వారికి. Dragon had an on-time splashdown. Looks like we're getting our next crew member here. మరి ఈ సందర్భంగా భారత్లో పలువురు కేంద్ర మంత్రులు వ్యోమగాములకు స్వాగతం చెబుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారు. మరి ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఈ విధంగా స్పందించారు. భూమిపైకి స్వాగతం సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్. ఇది నిజంగా చారిత్రక ఘట్టం. 8 రోజుల్లో తిరిగి రావాలని వెళ్లి 286 రోజుల తర్వాత భూమికి చేరుకున్నారు. ఆశ్చర్యకరమైన రీతిలో 4577 సార్లు భూమి చుట్టూ తిరిగారు. మీరు చాలా ధైర్యవంతులు, మీకెవరూ సాటి లేరు. ఇది గొప్ప సాహసం. Looks like we're getting our next crew member here. That is none other than Sunny Williams. మీ ప్రయాణం ఒక థ్రిల్లర్ అడ్వెంచర్ మూవీ, నిజమైన బ్లాక్ బస్టర్ అని పేర్కొన్నారు. మరోవైపు క్రూ డ్రాగన్ సురక్షితంగా భూమిని చేరటం ఆనందంగా ఉంది. We can see those fast boats. We weren't kidding when we said they were fast. While it does take about 30 minutes for the భారత పుత్రిక సునీత విలియమ్స్ ఇతర వ్యోమగాములతో కూడిన బృందం అంతరిక్షంలో ఓర్పుతో, పట్టుదలతో సరికొత్త చరిత్రను సృష్టించారు. సునీత అద్భుత ప్రయాణం, సంచలనమైన అంకిత భావం, ధైర్యం, పోరాట పటిమ పలువురికి స్ఫూర్తిదాయకం. ఆమె రాక యావత్తు ప్రపంచానికి ఒక వేడుక లాంటి క్షణం. There we have it, some waves, some thumbs up, and some smiles. ఆమె విజయాలు మనందరికీ గర్వకారణం. వారిని క్షేమంగా పుడుమికి తీసుకువచ్చిన వారందరికీ కృతజ్ఞతలు అంటూ కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. అలాగే భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ కు అభినందనలు. Smiles all around back on Earth. looks like we're getting our next అంతరిక్ష కేంద్రం నుంచి 9 నెలల తర్వాత సురక్షితంగా భూమికి తిరిగి చేరటం పూర్వ విజయంగా భావించారు. అంతరిక్ష పరిశోధనల విషయంలో నాసా, స్పేస్ ఎక్స్, అమెరికా నిబంధనలకు ఈ మిషన్ నిదర్శనం. White color before it departed the station, and we can see how the re-entry phase. అంతరిక్ష పరిశోధనలో సునీత విలియమ్స్ అనుభవాలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నామంటూ ఇస్రో చైర్మన్ నారాయణ్ వెల్లడించారు.